నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. హర్యానా రాష్ట్ర మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు తన కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి గారు, మనవరాళ్లు కుమారి యశోధర మరియు కుమారి వేదాంశిలతో కలిసి ఇటీవల హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముగారిని మర్యాదపూర్వకంగా కలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కుమారి యశోధర మరియు కుమారి వేదాంశిలు భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిజీ గారి మహత్తర జీవితానికి, దేశభక్తికి, సేవాభావానికి స్మారకంగా ఒక గీతాన్ని ఆలపించారు. హైదరాబాద్ జనవరి 1వ తేదీ నుండి జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. రేపటి నుండి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమవుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జనవరి 1 నుండి 31 వరకు రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రోడ్డు భద్రతా మాసోత్సవం కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులతో రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీపత్రం ఇవ్వండి. ప్రతి పాఠశాల రోడ్ భద్రతా క్లబ్లో చేరాలి. రవాణా శాఖ సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించాలి. మద్యం తాగి వాహనం నడపరాదు. రాంగ్ రూట్లో ప్రయాణం వద్దు. అతివేగంతో వాహనం నడపరాదు. తెలంగాణ రవాణా శాఖ పక్షాన జాతీయ భద్రతా మాసోత్సవాలను పురస్కరించుకొని జనవరి 1 నుంచి 31 తారీఖు వరకు రహదారి భద్రతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రాష్ట్ర రవాణా మంత్రిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తప్పకుండా ఈ కార్యక్రమాలు 31 రోజుల పాటు జరిగే కార్యక్రమాల లోపల పాల్గొనండి. ప్రతి విద్యార్థి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక హామీ పత్రం, రోడ్డు భద్రతా వారోత్సవాలు, రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి. అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి. రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి. హెల్మెట్ ధరించండి. మద్యం దాగి నడపకండి. అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను, జెబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి. రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి. అతివేగం మంచిది కాదు, త్రాగి నడపడం మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ. నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రతా మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా, ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. న్యూ ఇయర్ సందర్భంగా మద్యం తాగి వాహనాలలో రోడ్లపై వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని సిపి విసి సజ్జనార్ హెచ్చరించారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఈరోజు రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయి. జనవరి 1 వారం అంతా ఈ స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. మద్యం సేవించి పట్టుబడితే భారీ జరిమానా, వాహనాల సీజు తో పాటు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీసు ఈ డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన చాలా ఉక్కుపాదం మోపుతుంది. ఒక న్యూ ఇయర్ దృష్టిలో పెట్టుకొని మనము ఎక్కువ టీమ్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 126 టీమ్స్ పనిచేయడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ నెక్స్ట్ 2026 ఫస్ట్ వీక్ దాకా కూడా మనం ఈ యొక్క టీమ్స్ని పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. ఈ విషయంలో కూడా మీరందరూ కూడా సహకరించాలి. ఎవరు కూడా డ్రింక్ అండ్ డ్రైవ్ చేయవద్దు. మీరందరూ కూడా తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంవత్సరాన్ని మీ యొక్క ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి, కానీ 4 గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి కోరుతున్నాను. మెమొరబుల్ మిజరబుల్గా చేసుకోవద్దని చెప్పి నేను మరి కోరుతున్నాను. అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు, మైనర్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ డ్రైవింగ్ కావచ్చు, దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది. మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు, మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు, రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది. ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది.
మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయ్ఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది, మీ పైన కూడా కేసు వస్తుంది. సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. బనకచెర్లకు కావలసిన అత్యంత కీలకమైన అనుమతులు సిడబ్ల్యూసి నుండి వచ్చాయి. ఈ అనుమతులు వచ్చినా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా? పడుకున్నట్లు నటిస్తున్నారా? రేవంత్ రెడ్డి చిల్లర మాటలే మాట్లాడతాడా? రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించేదు లేదా? గురువుకు గురుదక్షిణ ఇస్తున్నాడా? ఆంధ్ర అల్లుడున్నంత మాత్రాన నీళ్లు ఆంధ్రావాళ్లకివ్వాలా? చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. కనీసం మనోళ్ళ దగ్గర ఈ డాక్యుమెంట్ కూడా లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతున్నది. నిద్రపోతున్నట్టు నటిస్తుందా నాకైతే అర్థమైతలేదు. జనరల్గా తెలంగాణ సోయున్నోడైతే, తెలంగాణ పాలకుడైతే, తెలంగాణ మేలుగోరేవాడైతే ఈ ఉత్తరం చూస్తే తెల్లారే ఒంటికాల మీద లేస్తాడు, ఢిల్లీలో అవసరమైతే ధర్నా పెడతాడు, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రిని కలవాలి, మన ఎంపీలు పార్లమెంట్లో లొల్లి పెట్టాలి. మరి అసలు ఈ లెటర్ రాలేదా? మీరు పని చేస్తున్నారా, నిద్రపోతున్నారా నాకు తెలియదు. వచ్చినా కూడా కళ్ళు మూసుకున్నారా? ఐ డోంట్ నో. బట్ ఇది నేను ఇప్పుడు బయట పెడతా ఉన్నా. ఆల్రెడీ గోదావరి బనకచెర్లకు సిడబ్ల్యూసిలో అత్యంత కీలకమైన అనుమతి రానే వచ్చింది, ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. యూజ్ ద డిశ్చార్జ్ డేటా ఆఫ్ గోదావరి ఎట్ పోలవరం సైట్ ఫర్ ద పీరియడ్ ఫ్రమ్ 1980-81 to 2020-23. Based on this discharge data, the state government has assessed the availability of flood water as under. In excess of 1 lakh cusecs of flood flow, and after deducting the demands of ongoing Chintalapudi, Uttarandhra Sujala Sravanti lift irrigation schemes from Polavaram spillway during the period from July to October, ఎన్ని టీఎంసీల నీళ్ళు ఉంటాయంటే 790 టీఎంసీలు ఉంటాయని లెక్క తెలిసిండ్రు. సికింద్రాబాద్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ జన్మదిన వేడుకలకు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై అభినందనలు తెలిపి కేక్ కట్ చేయించారు. హ్యాట్రిక్ కార్పొరేటర్గా ప్రతినిత్యం ప్రజలలో ఉంటూ సేవ చేస్తున్న ముద్దం నరసింహ యాదవ్ భవిష్యత్తులో రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు. తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి 450 మందికి కంటి అద్దాలు పంపిణీ చేసి 60 మందికి ఆపరేషన్లు చేయించి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మన రాబోయే కాలంలో కూడా ఇది తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అసెంబ్లీ జరగబోతా ఉన్నాయి. నీకు హామీ ఇస్తా ఉన్నాను, మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి ముద్దం నరసింహ టికెట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. బాధ్యత తీసుకోవాలి. రేపు కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి. రేపు కార్పొరేషన్లో కూడా మీరు అందరూ దయచేసి మేము చేసిన అభివృద్ధిని చూసి డెవలప్మెంట్ చేశామన్నటువంటి చూసి 2 డివిజన్లు అయినాయి. అందులో మీకు వార్డ్ ఆఫీసర్ మీ ఇక్కడనే జోన్పల్లికి వచ్చింది. కాబట్టి అందరూ కూడా దానికి కూడా సహకరించాలని, వచ్చే సంవత్సరం నూతన సంవత్సరం కూడా అందరూ ఆనందంగా ఉండాలని, కాబట్టి అందరూ కూడా కాలనీలు అందరూ కూడా వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చిన్నారుల ఫ్యాషన్ షో అదరహో. ఆసక్తి, ఉత్సాహం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని చిన్నారులు నిరూపించారు. వైకల్యాన్ని అధిగమిస్తూ చిన్నారులు ర్యాంపుపై బుడిబుడి హంసనడకలతో చిట్టిపొట్టి చిన్నారులు అలరించారు. జూబ్లీహిల్స్లో లుక్స్ ప్రొడక్షన్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ ఆధ్వర్యంలో లిటిల్ మిస్టర్, మిస్ ఇండియా అందాల పోటీలను నిర్వహించారు. 3 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వయసు వరకు 8 విభాగాల్లో ఫ్యాషన్ షో జరిగింది. మూగ, చెవిటి చిన్నారులు పాల్గొని ఔరా అనిపించారు. 3 నుంచి 6 సంవత్సరాల లిటిల్ మిస్ సౌత్ ఇండియా విన్నర్ సౌఖ్య, 2వ స్థానంలో శ్రీయక్ష, 3వ స్థానంలో షనాయా నిలిచారు. 3 నుంచి 6 సంవత్సరాల లిటిల్ మిస్టర్ సౌత్ ఇండియా మొదటి స్థానంలో యువవర్మ, 2వ స్థానంలో సాయి రేయాన్స్, 3వ స్థానంలో మనీష్ జైన్ నిలిచారు. So hi guys, this is Kaushal Manda. So finally all my winners are here. Hip hip! So these all are Little Miss and Mr. South India Edition 1 winners anamata. So Indian history lone 1200 మంది రిజిస్టర్ అయ్యి అందులో 300 మంది
ఫైనల్స్కి రావడం అనేది ఇండియన్ కిడ్స్ పాజెంట్ హిస్టరీలోనే ఫస్ట్ టైం హ్యాపెండ్. సో దిస్ ద ఫస్ట్ టైం హ్యాపెండ్ అనమాట. సో మాకు ఎప్పుడైతే 1200 మంది కిడ్స్ రిజిస్టర్ అయ్యారో 3 years నుంచి 19 years వరకు 4 కేటగిరీస్లో బాయ్స్ అండ్ గర్ల్స్. సో అందులో వీ సెలెక్టెడ్ ఫైనల్లీ టాప్ 300 సెలెక్ట్ చేసి ఈచ్ కేటగిరీ నుంచి 40 to 50 మంది పోటీ పడడం జరిగింది. ఇది బేసిక్గా ఏంటంటే బ్యూటీ ప్యాజెంట్ అంటే చాలామంది అందం వల్ల పోటీ అనుకుంటారు. బట్ నా దృష్టిలో బ్యూటీ ప్యాజెంట్ అంటే మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని బయటికి తీసి పిల్లల్లో ఉన్న కాన్ఫిడెన్స్ని ప్రపంచానికి చూపించే ఒక వేదిక. అండ్ అలాగే వాళ్ళలో ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ని, కమ్యూనికేషన్ లెవెల్స్ని, నెట్వర్కింగ్ని ఇప్పటి నుంచే ఈ బ్యూటీ ప్యాజెంట్స్ ద్వారా అలవాటు చేస్తే వాళ్ళు డెఫినెట్గా పెద్ద అయిన తర్వాత భయాన్ని పోగొట్టి 10 మందిలోకి వెళ్ళి మాట్లాడే తత్వం అనేది ఇప్పటి నుంచి అలవాటు చేయాలి. వాళ్ళ చదువులో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించి ఇలాంటి బ్యూటీ ప్యాజెంట్స్ వలన డెఫినెట్గా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఏర్పడతాయి. మనకి లైఫ్లో స్పోర్ట్స్ ఎంత ఇంపార్టెంటో ఫిజికల్లీ ఈ బ్యూటీ ప్యాజెంట్స్, ఈ ప్యాజెంట్స్ వలన మనకి మెంటల్లీ కూడా అంత ఇంపార్టెంట్. అదే వేదికగా ఈ లిటిల్ మిస్ అండ్ మిస్టర్ సౌత్ ఇండియా చేయడం జరిగింది. బేసిక్గా ఈ చేయడానికి కూడా ఒక రీజన్ ఉంది. సో చాలామంది తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి ఫ్యాషన్ స్కామ్కి ఎలా గురవుతున్నారో చెప్పడం జరిగింది. చాలామంది బయట నుంచి వచ్చి మిమ్మల్ని మోడల్స్ చేస్తామని, పిల్లల్ని యాక్టింగ్ ఇప్పిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఒకసారి ఫ్యాషన్ షోలో నడిపించి పంపించేస్తున్నారు. దట్ ఈజ్ నాట్ ద ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే వాళ్ళకి మొత్తం A to Z వాట్ ఈజ్ ఫ్యాషన్ అనేది నేర్పించి రూట్స్ నుంచి వాళ్ళకి మొత్తం తెలియజేయాలి. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేయాలి. జస్ట్ నాట్ వాకింగ్ ఆన్ ద ర్యాంప్ ఈజ్ నాట్ జస్ట్ ఫ్యాషన్ అనమాట. సో బేసిక్గా ఏంటంటే చాలామంది ఫ్యాషన్ అంటే ఎక్స్పోజింగ్ అనుకుంటారు. బట్ ఫ్యాషన్లో చూసే వాళ్ళ కళ్ళల్లో ఉంటుంది. బాడీ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్, బ్యూటీ ఎక్స్పోజర్ ఇస్ డిఫరెంట్. నా దృష్టిలో ఫ్యాషన్ అంటే బ్యూటీ ఎక్స్పోజర్. ఒక బ్యూటీని 10 మందికి తెలియజేసే విధానాన్నే ఈ ఫ్యాషన్ అని నేను చెప్తాను యాక్చువల్గా. పాపిరెడ్డి కాలనీలో అగ్ని ప్రమాదం. హైదరాబాద్ కూకట్పల్లి డివిజన్లోని పాపిరెడ్డి నగర్ బి బ్లాక్లోని రోడ్డు నంబర్ 4 ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఫ్రిడ్జ్ నుండి మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న సామాన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే ఇంట్లో ఉన్నవారు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసి ఫ్రిడ్జ్ను బయటికి తీసుకొని వచ్చారు. దీనితో పెను ప్రమాదం తప్పింది. లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ వార్షిక సమావేశం. సికింద్రాబాద్ రైల్వే ప్రయాణికుల రక్షణతో పాటు నేరాల నియంత్రణకై జీఆర్పీ పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని రైల్వే ఎస్పీ చందనదీప్తి పేర్కొన్నారు. బుధవారం లాలాగూడలోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో జీఆర్పీ యాన్యువల్ సమావేశం నిర్వహించారు. 2020వ సంవత్సరంలో జీఆర్పీ పరిధిలో జరిగిన క్రైమ్లు, రికవరీలు, నేరస్తుల అరెస్టుకు సంబంధించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా రైల్వే ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ నేరాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు జీఆర్పీ పోలీసులు, ఆర్పీఎఫ్ పోలీసుల సహకారంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. ప్రాపర్టీ నేరాలు, ఎన్డీపీఎస్ యాక్టు, మొబైల్ ఫోన్ల చోరీ, కిడ్నాపులు తదితర నేరాలు జరగకుండా నిఘా ముమ్మరం చేసినట్లు తెలిపారు. ఈ మీట్లో భాగంగా మనం చర్చించిన విషయాల్లో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే క్రైమ్ రేట్ 2024లో ఏదైతే రిపోర్ట్ అయిందో 2025లో బాగా తగ్గింది అని చెప్పవచ్చు. మోర్ దెన్ 200 కేసెస్ మనకి తగ్గాయి 24 కంటే 25లో. లాట్ ఆఫ్ హెడ్స్లో మనకి చూసినట్లయితే డిక్లైన్ ఉన్నప్పటికీ కొన్ని హెడ్స్లో క్రైమ్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ theft of ordinary theft of passenger belongings and molestation and poxo cases కూడా పెరిగాయి. సో దీనివల్ల మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ జరుగుతుంది అండ్ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఫార్వర్డ్. ఎందుకు కంప్లైంట్ ఇవ్వడము, వెళ్ళిపోతామనే యాటిట్యూడ్ పోగొట్టుకొని ఎవ్రీబడి ఈజ్ లైక్ నౌ విజిలెంట్ అండ్ దే ఆర్ కంప్లైనింగ్, విచ్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ వెల్కమ్ చేంజ్. డెత్ కేసెస్ని మనం 3 భాగాలు చేయొచ్చు: యాక్సిడెంటల్ డెత్ కేసెస్, న్యాచురల్ డెత్ కేసెస్ అండ్ ఆల్సో సూసైడల్ డెత్ కేసెస్. సో ఈ కేసెస్ అనేవి కూడా మనకి నెంబర్ తగ్గింది. 2024లో 1571 ఉంటే 25లో 1317 ఉన్నాయి. తగ్గడానికి రీజన్ ఏంటంటే అఫ్ కోర్స్
మన మెజర్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయని అక్కడ మనం ఫెన్సింగ్ పెట్టడము, పబ్లిక్కి అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడము, లోకల్ పోలీస్ సహకారంతో యూనో సైనేజ్ బోర్డ్స్ అరేంజ్ చేయడము. సో ఇలాంటి మెజర్స్ చాలా తీసుకున్నందువల్ల యాక్సిడెంటల్ డెత్స్, ఆల్సో యూజింగ్ దిస్ టెక్నాలజికలీ అడ్వాన్స్ సిస్టమ్ ఆఫ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ త్రూ ప్రాపర్ సిగ్నలింగ్ అమంగ్స్ ట్రైన్స్ అండ్ ఆల్. సో దీనివల్ల కూడా మనకి యాక్సిడెంటల్ డెత్స్ తగ్గాయి. Suicidal deaths also have reduced. This also I attributed to the community policing efforts of GRP police and also local police. Natural death, we can't do much about it, though they have also shown a decline. గంజాయి మత్తులో విద్యార్థుల టూరిస్ట్ బస్సుపై పోకిరిల దాడి, తిరగబడ్డ స్టూడెంట్స్. ధర్మారం మండలం సమీపంలో ఓ పెట్రోల్ బంకులో మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. అంతకుముందే పలువురితో గొడవపడి పెట్రోల్ బంకుకు చేరుకుని అక్కడి సిబ్బందితో గొడవపడ్డారు. తర్వాత అనంతరం అక్కడికి వచ్చిన వరంగల్లోని ఓ విద్యాసంస్థకు చెందిన విద్యార్థుల ముందే పోకిరీలు హంగామా చేశారు. బస్సు డ్రైవర్తో పాటు విద్యార్థులతో గొడవకు దిగి విచ్చలవిడిగా ప్రవర్తించడంతో యువకులపై స్టూడెంట్స్ తిరగబడ్డారు. సదరు దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. విద్యాసంస్థ, పెట్రోల్ బంక్ యజమాని పోకిరీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ జిల్లాలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 2025వ సంవత్సరానికి సంబంధించి వార్షిక నివేదికను మీడియాకు వివరించారు. గత సంవత్సరం కన్నా 2025లో నేరాల సంఖ్య తక్కువగా ఉందన్నారు. ఆస్తి నేరాలు 738 జరిగా ప్రస్తుతం 1000 నమోదుతో 35.50% పెరిగాయన్నారు. ఎప్పటికప్పుడు రౌడీ సీటర్లు, చోరీ చేసేవారిపై దృష్టి సారించి 229 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. గత సంవత్సరం 105 మందిపై కేసులు నమోదు చేయగా ప్రస్తుతం వారి పట్ల అప్రమత్తంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు దృష్టి సారించారని తెలిపారు. కేపీహెచ్బీ 3వ హైస్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక గర్భిణీలు, చిన్నపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని గమనించిన స్థానిక బీజేపీ నాయకుడు పవన్ నర్వా తన సొంత నిధులతో ఆరోగ్య కేంద్రాన్ని అభివృద్ధి చేశారు. ఆరోగ్య కేంద్రంలో షెడ్ ఏర్పాటు చేయడంతో పాటు ఫ్యాన్సు, ఎలక్ట్రికల్ వైరింగు, సున్నాలు వేయించి మెరుగులు దిద్దారు. అలాగే కేంద్రం పరిసరాల్లో చెత్తా చెదారం వల్ల దోమల ఉత్పత్తి అవకాశముందని గుర్తించి శుభ్రతా కార్యక్రమాలు చేపట్టారు. నా పేరు నర్వా పవన్. నేను ఈ కాలనీలోనే పుట్టి పెరిగాను. ఇక్కడ గర్భిణీ స్త్రీలు కానీ న్యూబార్న్ మదర్స్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కూర్చోవడానికి సరిగ్గా లేదు, షెడ్ పూర్తి కవరేజ్ లేకుండింది, అట్లనే లైట్స్ అండ్ ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది ఉండింది. ప్రముఖ దినపత్రికల్లో కూడా వచ్చింది, నేను కూడా అబ్జర్వ్ చేశాను అటు ఇటు వెళ్ళేటప్పుడు. సో నా వంతుగా ఏదైనా కృషి చేద్దామని షెడ్ వేయించి లైట్లు ఫ్యాన్లు పెట్టించి కొంచెం సివిల్ వర్క్ కూడా చేయించాము. పనిలో పనిగా పెయింటింగ్ కూడా చేయించాము. ఇప్పుడు కొంచెం బాగుంది అని మన స్టాఫ్ చెప్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. సీలింగ్ భూముల్లో తాటి చెట్లను రాత్రికి రాత్రే నరికేశారు. తాము ఉపాధి కోల్పోతున్నామని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గీత కార్మికుల డిమాండ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూరులోని ఘటన. ఏండ్లుగా కల్లుగీతనే జీవనాధారంగా బ్రతుకుతున్న తమ వృత్తిని ప్రశ్నార్థకంగా చేస్తూ కొందరు యథేచ్ఛగా తాటిచెట్లను నరికేస్తున్నారని గీత కార్మికులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం బొంగ్లూరులోని సర్వే నంబరు 80 నుండి 88లలో ఉన్న చెట్లల్లో రాత్రికి రాత్రే దాదాపు 35 చెట్లను ఇటీవలే తొలగించారు. గత 2 రోజుల క్రితం సాయంత్రం కల్లు కోసం లోట్లు కట్టిన గీత కార్మికులు ఉదయం కల్లు గీసేందుకు వెళ్లగా ఆ చెట్లను తీసేశారన్నారు. బొంగ్లూరు గ్రామము, ఆదిబట్ల మున్సిపాలు. ఇక్కడ బొంగ్లూరులో తాడి చెట్లు ఒక 25-30 చెట్లను అక్రమంగా నరికివేశారు సార్. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషను ఏమీ లేకుండా ఉదయం కళ్ళు గీసుకొని పోయినాం. సాయంత్రం వచ్చేటాకళ్ళకు మొత్తం అన్ని కింద వండబెట్టేసేసారు సార్. కుండలతో సహా కింద ఎత్తేసేసారు. ఏంది అని యజమానిని అడిగితే మాకు పర్మిషన్ ఇచ్చేసిండు, ఏం చేసుకుంటారో చేసుకోపోరు మీరు అని మమ్మల్ని ఆడికించి పంపించేసాడు సార్. మేము ఫోటోలు గిట అవి కొట్టుకొని తెల్లారి మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ సార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తాను గిట వచ్చి వెరిఫికేషన్ చేసిండు. చేసి సరే నేను మాట్లాడతా అని వెళ్ళిపోయినాక మళ్ళీ నైటు ఒక 7 గంటలకు మళ్ళీ స్టార్ట్ చేసారు సార్. మళ్ళీ 10 చెట్లు తీసేసారు. మేము మళ్ళీ సార్కు అదే నైట్ ఫోన్ చేసినాం. సారు సరే నాకు ఇప్పుడే ఫోన్ వచ్చింది, పొద్దున వచ్చి ఎంక్వైరీ చేస్తా,
ఆ, ఇది ఆ, అది, ఎంక్వైరీ చేస్తానికి గిట్ట రాలేదు సారు. మేమే పోయినాం, ఉదయం మేమే పోయి మళ్ళా సార్ మరి మళ్ళీ నైట్ తీసేసారు. మరి ఎట్లా సార్, మరి మా జీవనోపాధి మొత్తం దెబ్బతిన్నది, మరి మాకు న్యాయం చేయాలి కదా సార్ అని అంటే, సరే నేను చర్యలు తీసుకుంటా దీని మీద అని మళ్ళీ మేము అక్కడి నుంచి పోయి ఆర్డీఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఈ ప్రోగ్రామ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ విత్ టీవీ 786.